లక్స్ పాపకి లక్కీ ఛాన్స్. ఇమ్యూనిటీ గెలుచుకునేందుకు టాస్క్. ఇక ప్రియా ఎలిమినేషన్ ఫిక్స్ అయ్యే. బిగ్ బాస్ హౌస్ లో మరో ట్విస్ట్ కి రంగం సిద్ధమైంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ యాపిల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒక్కో కలర్ సీడ్ ఉంది. దీని ప్రకారం బిగ్ బాస్ గేమ్ నడిపిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా వదిలిన ప్రోమోలో బ్లాక్ సీడ్ వచ్చిన ముగ్గురికి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అంటే రీతూ చౌదరి, ఫ్లోరా షైని, దమ్ము శ్రీజ ఈ ముగ్గురికి టాస్క్ పెట్టి ఇందులో గెలిచిన వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. హౌస్ మేట్స్ అందరికీ నిన్న యాపిల్స్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ చాలా క్లియర్ గా ఓ విషయం చెప్పాడు. ఈ 2 వారాలు మీ ఆట చూసి నేను ఎవరికి ఏ పండు ఇవ్వాలో డిసైడ్ చేసి అది ఇచ్చాను అన్నాడు. అయితే ఇందులో ఎవరైనా తమకి వచ్చిన యాపిల్ ని మార్చుకోవాలంటే మార్చుకోండి అంటూ ఒక అవకాశం ఇచ్చాడు. అయితే ఇందులో ముగ్గురు మాత్రమే మార్చుకునేందుకు ఓకే చెప్పారు. అలా మార్చుకున్న తర్వాత బ్లాక్ కలర్ సీడ్ ముగ్గురు దగ్గర మిగిలింది. రీతూ చౌదరి, శ్రీజ, ఫ్లోరా దగ్గర బ్లాక్ సీడ్ ఉంది. అయితే ఈ బ్లాక్ సీడ్ ఉన్న ముగ్గురికి ఈ రోజు ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బ్లాక్ సీడ్ పొందిన ముగ్గురు నిల్చోండి. బ్లాక్ సీడ్ వచ్చిందంటే దాని అర్థం నేను మీకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చాను, ఇమ్యూనిటీ అంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే కానీ అది మీలో అందరికీ దొరకదు, దొరికేది మీలో ఒక్కరికే అంటూ కండిషన్ పెట్టాడు. ఇమ్యూనిటీ టాస్క్. నేను మీకు ఇస్తున్న ఇమ్యూనిటీ టాస్క్ గురి తప్పకు. ఈ టాస్క్ లో గెలవడానికి క్రేజ్ లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్ ని తీసుకొని బయట నేల మీద ఉన్న తమ బాక్స్ లో ఉంచాలి. ఎవరైతే ముందుగా తమకి కేటాయించిన బాస్కెట్ లో 3 బాల్స్ వేస్తారో ఈ టాస్క్ విజేతగా నిలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ పొందుతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ మాట వినగానే ప్రియ చల్లబడింది. ఎందుకంటే నిజానికి నిన్న బ్లాక్ సీడ్ ప్రియకే మొదట వచ్చింది. కానీ ఆత్రం ఆగక వెళ్లి మార్చుకొని బ్లూ సీడ్ తీసుకుంది. దీంతో ఆ ఛాన్స్ శ్రీజకి వెళ్ళింది.